కార్ అయితే ఎక్కలేదు, కాదు టైర్ టచ్ అయింది. నా ఫ్రంట్ టైర్ దగ్గర పడినాను, అక్కడే ఉన్నాను. జనాలంతా తిరిగి కింద నేను, నా మీద జనాలు ఎక్కువ ఉన్నారు. కాదు అట్లా వెళ్తుంది టైర్ దగ్గర. ఎట్లా నిలిపినాము చూడాలని కనీసం కారు కూడా నిలుపుకున్నా ఏముంది తెలవట్లేదు. ఆడలు నిలబడుతున్నారు, నిలబడుకున్నా పోతున్నాడు. ఇప్పుడు అంత అర్జెంట్ కాడ పోయి ఏమి ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, ఎంపీలతో మాట్లాడాలి. ఒక నాయకుడు వీళ్ళకేం పని ఇంట్లో నుంచి వదిలేసి వచ్చి నిలబడుకున్నారు రోడ్లో. పవన్ కళ్యాణ్ గారి కారు తొక్కించుకోబోయింది. పవన్ కళ్యాణ్ గారి కారే, ఆయన ఉండే కారే, ఆయన కారే చుట్టూ టైర్ ఎంత ఎక్కిపోయింది. ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా తొక్కుతాను. నేను కూడా ఉన్నాను కింద, మా ఆడవాళ్ళంతా ఉన్నారు అక్కడే. అయినా కానీ తొక్కించుకొని పోతానే ఉన్నారు. అది ఎక్స్రే రిపోర్ట్ చూస్తే ఒక నిమిషం ఉండదు, నిద్ర ఆపకెళ్ళిపోండి. వేసుకో కాల్ కాల్సుకో. ఎక్స్రే తీస్తారు ఆల్రెడీ. అదే ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది కాబట్టి అది ఓపీ వేస్తారు. సెల్లో ఉంటుంది, సెల్ ఫోన్ మీరు మాట్లాడుతున్న మేడం ఎవరు అట్లా కాదు, పేషెంట్ ఇవ్వాలి అంటే అడగాలి కదా. కరెక్టే, కానీ మేము మేడం పిలుస్తాం. చెప్పాను మా తరఫున మేము ఏం చేయగలుగుతామో చేస్తాము. అందుకే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంత జనాలు ఇలాంటివి చాలా ఈ మధ్యకాలంలో చాలా మంది వస్తుంది. అది అడవి ప్రాంతం కాబట్టి ఆయన టోటల్ వస్తున్నాయి. ఆయన ఇప్పుడు ఆయన కూడా సెక్యూరిటీ అంటే అటు సెక్యూరిటీ అని కాదు జరిగిన బాధ అయింది. నేను అసలు ఆయన అభిమానం పిచ్చి అభిమానం చూస్తారా ఎంత అసలు మారి ఇప్పట్లో వేసుకొని ఇప్పుడు నేనే ఆయన బాబు మారున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నేను పక్కన ఉండే వాళ్ళంతా ఆ వీడియోలో కూడా చూడండి, అందరూ చక్రం దక్కించేది లోపల నేను కిందతో పాటు కింద పడినాను. నాకు బాధ కలిగింది. చక్రం దక్కించేది ఉండు, నేను మాట్లాడతాను మళ్ళీ ఆడే చెప్తున్నాను. షూలు తగిలింది కానీ నువ్వు ఏడుస్తానప్పుడు పక్కన ఉండే వాళ్ళంతా చెప్పాలి. అప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగింది. అవి ముచ్చి నేను చెప్పాను, అదే వీడియోలో చెప్పినాను. కారు తొక్కించేసిందంట, నిలపడం కూడా లేదు, వెళ్ళిపోయినారు అనేసి. అదే పాయింట్ ఆఫ్ తీసుకొని దాన్ని ఇష్యూ చేస్తున్నారు. నువ్వు ఒకసారి మీడియాకి అంతా కొద్దిగా బాగా అర్థమయ్యున్నారు. ఒకసారి చెప్పు సరే, నా నిజమే చెప్పు. సరేనా? ఏం బిల్డింగ్ ఉందా చెప్పడానికి? బిల్డింగ్ అయితే నేను చెప్తున్నాను. మాట్లాడుతున్నా నేనేం జరిగింది మా అసలు అంత జనాలంతా ఉంటే చేరి ఆపాలని చూసినాము. ఆ టైంలో జనాలు తోసి నేను పడిపోయి కార్ దగ్గర పడిపోయాను సార్. అంటే కారు ఫ్రంట్ టైర్ దగ్గర ఉన్నాను. కారు టైర్ టచ్ అయింది, జనాలంతా తొక్కి కాలు ఎక్కువ ఫ్రాక్చర్. అంతేగాని కారు ఎక్కలేదు. కారు ఎక్కి దిగింది అనేసి లేదు, కారు తగిలి పడిపోయావు, జనాలు తొక్కేశారు. లైట్ గా టచ్ అయింది, అంతవరకు జనాలు ఎక్కువ కార్ అయితే ఎక్కి దిగారు.
ఈయన వినోద్ అన్న ఈయన అంత హాస్పిటల్ తీసుకొచ్చి అంత జనంలో కన్ఫ్యూజ్ అయ్యి కారు ఎక్కేసిన ఆవేశంలో వినోద్ అనే అబ్బాయి అలా మాట్లాడడం జరిగింది. సో దాన్ని తప్పుగా తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ఇతను వినోద్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టము. పవన్ కళ్యాణ్ టాటూలు వేసుకొని పార్టీ కోసం పనిచేసే గత 10 10 ఏళ్ళుగా పనిచేసిన పర్సన్. సో ఇతని పేరు వినోద్, బంగారుపల్లి మండలం. నాకు కొద్దిగా మా సిస్టర్ మారే అందరూ ఉన్న పక్కన చెప్పే లోపల నాకు కొద్దిగా బాధ కలిగి అయ్యో మన నాయకుడు ఇట్లా అయిపోయింది అనేసి టైంలో వెహికల్ కూడా ఏమీ ఆపలేదు, వాళ్ళే అంతా ఇచ్చేసి పోలీసు వెహికల్ ఆపి తీసుకెళ్ళినారు. దగ్గరుండి చేర్చి ఆయన అంతా పార్టీ అండగా ఉంటాం ఆయన భరోసా ఇచ్చేసి వెళ్ళినాము. మేము ఆయన కొద్దిగా ఆవేశంలో పక్కన ఉండే వాళ్ళు చెప్పే లోపలమ్మా నేను మాట్లాడతాను మా నాకు అధ్యక్షుడు తెలుసు మీ తరపున నేను మాట్లాడతానని ప్రశ్నించినాను. ఎట్లా వెళ్ళిపోతారు బాగున్నా అనేసి కొద్దిగా ప్రశ్నించి దగ్గరుండి ఆయన్ని ప్రశ్నించడం వరకే సోషల్ మీడియాలో పెడేసి వెళ్ళిపోదామని కాదు, ప్రశ్నించినాను. అదే మరి ఒక జన సైనికుడుగా ఒక కార్యకర్తగానే ఆయన దగ్గరుండి హాస్పిటల్లో చేర్చి ఆయనకి ఏం కాదని భరోసా ఇచ్చేసి వెళ్ళినాము. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క జన సైనికుడు అధ్యక్షులు వారితో తెలియజేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా బ్యాట్ చేయాలని ఎటువంటి ఉద్దేశం లేదు నాకు. అటువంటి ఉద్దేశం నేను చేసుకోను. దయచేసి కొద్దిగా గమనించాల్సిందిగా నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని. నేను ఇది కొద్దిగా సిస్టర్కి అలా జరిగింది, ఒక ఆడబాబు జరిగిందనే దాంతో పక్కన వాళ్ళు చెప్పడం వల్ల నేను కొద్దిగా రియాక్ట్ అయినాను అంతే తప్ప ఆ గుంపులో నేను ఉండిపోయినాను. నాకు తెలియదు వీళ్ళు చెప్పే లోపల నేను మాట్లాడతాను అని వాళ్ళ తరపున నేను మాట్లాడినాను. దయచేసి ఇది కొద్దిగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరినీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మా వీర మహిళలకి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు మీరు చేరినారు కదా, ఎవరిని వచ్చి పరామర్శించారు పార్టీలో? వైసీపీ నుంచి ఎవరైనా వచ్చినారమ్మా? వైసీపీ నుంచి ఎవరో సాక్షి వచ్చినారు సార్. అప్పుడు కూడా అడిగినారు ఎవరైనా వచ్చినారు అనేసి. వచ్చి మాట్లాడేస్తున్నారు. నాకు అన్న పేరు వచ్చి మాట్లాడేస్తున్నారు. మాట్లాడేస్తున్నారని చెప్పి మీకు 10,000 అప్పటికప్పుడే కూడా ఇస్తామని కూడా చెప్పేసి అవును అమ్మ చెప్పినారు. అన్న పేరు నాకు చైతన్య అందువల్ల నేను ఏం ఈ మాదిరి వచ్చి మాట్లాడేస్తున్నారని చెప్పి కార్ అయితే ఎక్కలేదు, కాదు టైర్ టచ్ అయింది. నా ఫ్రంట్ టైర్ దగ్గర పడినాను, అక్కడే ఉన్నారు జనాలంతా తిరిగి. కింద నేను నా మీద జనాలు ఎక్కువ ఉన్నారు, నాలో అట్లా వెళ్తున్నారు టైర్ దగ్గర. చేయి పెట్టేసి చందు మేడం ఇంకొక నిమిషం. బాగా 2 వీక్స్ అంటే మేము ఉన్నాం లేమా? ఓకే మేడం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మరియమ్మ. ఈరోజు డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. నిన్న అడ్మిట్ అయ్యాను నైట్. నిన్న మధ్యాహ్నం అడ్మిట్ అయినా కాలు బెనికిందని చెప్పి మేము ఎక్స్రే కూడా తీసాము. ఎక్స్రే తీసిన దాంట్లో హెడ్ అండ్ ఫ్రాక్చర్ ఉంది, మేజర్ ఫ్రాక్చర్ అయితే కాదు. అందుకని హెడ్ అండ్ ఫ్రాక్చర్ కొంచెం ఆమె సపోర్ట్గా ఉండడం కోసం, అది మేజర్గా ఆమెకి ఇబ్బంది కలగకుండా కోసం బ్యాండేజ్ వేస్తాం. కాబట్టి కొంచెం 2 వీక్స్ వరకు రెస్ట్ తీసుకోవాలి. బ్యాండేజ్ మీద రెస్ట్ తీసుకుంటే అది సెట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా భయపడే సమస్య ఏం లేదు. వెనక భుజానికి కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా తెప్పించాం మేడం భుజానికి, అది కూడా ఏం డ్యామేజ్ ఏం కాదు. బాగానే కొంచెం రెస్ట్ తీసుకొని మెడిసిన్స్ వాడుకుంటే మీరు భయపడే సమస్య ఏం లేదు, కోలుకుంటారు, ఇబ్బంది.
కొంచెం క్లారిటీ ఓకే మేడం. అది కాలు వెనకడం వల్ల కొంచెం వదిలింది అయ్యా, కొంచెం వదిలింది అంతే. మేజర్గా ఏదో వెహికల్ దాని బండి మీద కాలు మీద పోవడం వల్ల అట్లా అయితే కాదు. క్రౌడ్లో అట్లా జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం కాలు బెనికిన దాని వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అంతే. హెయిర్లైన్ ఫ్రాక్చర్ అంతే, భయపడే సమస్య ఏం లేదు. ఇంకేం పిల్లలు చదువుకుంటున్నారా? మీకు 1 మంత్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. చేతు చెల్లెలుగా ఇక మీకు ఏ అవసరమైనా కూడా 1 నెంబర్ ఇస్తే ఒక 2 నిమిషాలు అక్కడ అన్న కూడా నేను ఇచ్చిన ఇప్పుడు నీకు నేను చెప్పినట్లు 10,000 రూపాయలు పంపిస్తాను. ఇది ముందస్తు చికిత్సకు మాత్రమే. ఏదైనా అవసరం అయితే మా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు కానీ అమరన్న గారు మనకు చెప్పడం ఏమిటంటే ఎంతైనా మేము ఖర్చు పెట్టాం. ఈయన ఇనాగ్రేషన్ రావడం జరిగింది మన ఎలిఫెంట్ క్యాంప్ వద్ద. అందులో భాగంగా ఈయన అంతా అన్ని విజయవంతంగా జరిగింది. సభ కానీ ప్రతి ఒక్క ఫంక్షన్ బాగా సక్సెస్ అయింది. చిన్న తొక్కిసలాట్లో మా చెల్లెలు గారికి చిన్న గాయం జరిగింది. ముందుగా ఈ తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు మా జిల్లా అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది. నాకు ఇన్ఫర్మేషన్ రావడం వెంటనే హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా నేను 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదో అవసరమైతే ఖచ్చితంగా నా తరపు నుంచి సహాయం చేస్తానని చెప్పడం జరిగింది పార్టీ తరపున. అమరన్న గారు ఇదే విధంగా మా చెల్లెలమ్మకి చెప్పమన్నారు. ఎటువంటి చిన్న అవసరమైనా అమరన్న అండగా ఉంటాడని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. చేతు నాకు చూపిన ఇట్లా ఇన్స్టాగ్రామ్